నిశ్శబ్దంగానే చేస్తూ ఉన్నాను. దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంవత్సరం 2 పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాను. ఒకటి సినిమా ఘర్ అని, సినిమా మ్యూజియం అండ్ లైబ్రరీ అండ్ అ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్. దీనికి ఆల్రెడీ శ్రీమతి ఘట్టమనేని ఇంద్రమ్మదేవి స్ఫూర్తివనం అనే పేరుతో ఒక బ్లాక్ ఆ దేవత పేరుతో చేయాలని మనస్ఫూర్తిగా ప్రారంభించాం. జాకీ ష్రాఫ్ గారు ప్రారంభించారు, జస్టిస్ నంద గారు ప్రారంభించారు. అందులో విజయకృష్ణ మందిరం కూడా మేము చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఆల్ దీస్ యంగ్ పీపుల్ నీడ్ అ ప్లేస్, ప్లెజెంట్గా కూర్చుని వర్క్ చేసుకొని కొత్త యాంగిల్ తీసుకురావడానికి. రెండోది, ఇవాళ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్, కలర్, సినిమా స్కోప్ 70mm దాటి 3D దాటి డిజిటల్కి వెళ్ళిపోయింది. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కంటెంట్ దట్ మేబీ వచ్చే తరం హిస్టరీని మర్చిపోతుందేమో, సినిమా హిస్టరీ. ఆ రోజు ఆ 16 ఫ్రేమ్స్ ఒక అతను కనుక్కోపోతే ఈరోజు సినిమా లేదు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు లేకపోతే తెలుగు సినిమా లేదు, సౌత్ ఇండియన్ సినిమా లేదు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇలాగా చాలా హిస్టరీ గురించి తెలుసుకోవాలండి. కాబట్టి దీన్ని టెక్నాలజీతో ముడిపెట్టి, ఇట్స్ నాట్ జస్ట్ బోరింగ్ మ్యూజియం వేర్ దేర్ విల్ బి బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మ్యూజియం. అండ్ లైబ్రరీ, దీనికి ఎవరు కాంట్రిబ్యూట్ చేసినా అందరినీ స్వాగతిస్తున్నాను. కాంట్రిబ్యూషన్ మీనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్, బుక్స్ కానివ్వండి, అదేవిధంగా మ్యూజియంలో ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి. దీన్ని ఖచ్చితంగా ఏఐతో కూడా లింక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నెక్స్ట్ జనరేషన్ ఈజ్ మోర్ ఇన్ టు లిసనింగ్ దెన్ రీడింగ్ బుక్స్. సో నెక్స్ట్ తరాలకు కూడా సినిమా నా చుట్టూ ఉండాలి, సినిమా మధ్య నేను ఉండాలి. నేను పవిత్ర మేమందరం కూడా దీంట్లో ఒక మిషన్గా తీసుకుని కళాకారుల ఐక్యవేదిక సంస్థ పేరు పైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇదేదో ఒకరోజు కార్యక్రమం కాదు, దీనికి ఫౌండేషన్ స్టోన్ పడింది. ఆల్రెడీ ఒక బిల్డింగ్ తయారవుతోంది. 1 ఎకరం విస్తీర్ణంలో దీన్ని చేయాలన్నటువంటి దృక్పథంతో ముందుకు పోతున్నాం. దిస్ ఈజ్ మై హంబుల్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫిల్మ్ ఫ్యాన్స్. ఇది ఇట్స్ అ లైఫ్ టైం పని అండి. ఇది ఒక రోజులో జరిగేది కాదు. ఇది యాజ్ టైమ్ గోస్ ఐ విల్ కీప్ రివీలింగ్. సో దిస్ ఈజ్ వన్. రెండోది, గురువు అంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడిచొంపు కాదు. గురుగారు జంజాల్ గారు, ఆ మహనీయుడు లేకపోతే ఈ నటుడు లేడు. ఓనమాలు తీర్చిదిద్దాడు సినిమాలో. విశ్వాసం సన్నగిల్లకూడదు. ఆ మహనీయుడు ప్రతి బర్త్డే కూడా అందరూ జరుపుకుంటున్నారు. ఈ రోజున ఆయన మన మధ్య ఉన్నాడు. కానీ ఆయన గురించి చాలామంది మాట్లాడాలనుకుంటున్నారు, రాయాలనుకుంటున్నారు. ఆయన కూడా హిస్టరీలో ఒక భాగంగా ఉంచాలనే జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని ఆయన పేరుతో డబ్బింగ్ థియేటర్ కూడా, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ని స్టార్ట్